వెల్కమ్ టు ద పద్మావతి డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్. మనం ఈరోజు ఫైనల్ ఇయర్ బీకామ్ నుంచి మన కామన్ పేపర్ అయినా మామూలు పేపర్ 50 మార్క్స్ పేపర్ అయినా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం ఈవెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి. జనరల్గా మన ఈవెంట్ అంటే ఏంటమ్మా, జనరల్గా మనం పార్టీస్కి లేకపోతే ఏదైనా సరే సంథింగ్ ఏదైనా సమావేశాలకి సెమినార్స్కి ఇవన్నీ కూడా మనకి మనకి రిక్వైర్మెంట్ ఇస్తాము, లేకపోతే మనకి అది ఫుడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే డిజైన్ వర్క్ అవ్వచ్చు. బట్ దాని మేనేజ్మెంట్ కూడా ఇది ఈ కాలంలో చాలా మంది మన కంట్రీలో కాకుండా ఫారెన్ కంట్రీస్లో కూడా మన ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు అని అంటే వి రిక్వైర్ మ్యాన్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ తీసుకోండి. ఒక మ్యారేజ్ కావాల్సింది ఏంటమ్మా, ఫుడ్ క్యాటరింగ్, అవునా కాదా? ఫుడ్ క్యాటరింగ్ కావాలి. దాంతో ఏదైనా కల్చరల్ ఈవెంట్ కావాలి, అలాగే మేకప్ కావాలి, డిజైన్స్ కావాలి, అలాగే ఏదైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళకి ఇవన్నీ కావాలంటే మనకు అంత మ్యాన్ పవర్ ఉండదు. మనకి అఫీషియల్గా చేసిన ట్రెడిషనల్గా చేసిన ఏది చేసిన ఇవన్నీ కూడా మనకి రిక్వైర్మెంట్ అవ్వాలి. ఈ రిక్వైర్మెంట్ అంతా కూడా ఇవే కాదు, ఓన్లీ ఒక మ్యారేజ్ గురించి తీసుకున్నాం. లేదా సెమినార్స్ తీసుకోండి. ఇక్కడ సెమినార్స్ అంటే పబ్లిక్ సెమినార్స్ ఉంటాయి, అరే ప్రైవేట్ సెమినార్స్ ఉంటాయి. పబ్లిక్ సెమినార్స్ అంటే ఏంటమ్మా అంటే జనరల్ పబ్లిక్ మీటింగ్స్, ఏదైనా రాజకీయ రకంగా మీటింగ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అయినా అవ్వచ్చు. సార్ మరి ప్రైవేట్ మీటింగ్స్ అంటే ఏంటి సార్ అంటే చిన్న చిన్న సభలు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఏ విధంగా సభలు ఉంటాయి, లేకపోతే ఒక ఎంఈఓ మీటింగ్ అయితే ఆల్ ఎంఈఓస్ చిన్న చిన్న మీటింగ్స్, లేకపోతే కలెక్టర్ గారితో ఏదైనా ప్రైవేట్ మీటింగ్ ఉందనుకో, లేకపోతే సీఎం గారు ఓన్లీ కాన్ఫరెన్స్, అవన్నీ కూడా మేనేజ్మెంట్ పోతాయి. బట్ ఇవి మేనేజ్మెంట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఈవెంట్లో డిస్కస్ చేసాము. దాని తరువాయి భాగం ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఏంటమ్మా అంటే రకరకాల ఈవెంట్స్ గురించి కార్పొరేట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటమ్మా కార్పొరేట్ ఈవెంట్స్. సార్ కార్పొరేట్ ఈవెంట్స్ అంటే ఏంటి? జనరల్గా మనం మాట్లాడుకున్నాం పబ్లిక్ ఈవెంట్స్, మామూలు ఈవెంట్స్ అన్ని మాట్లాడుకున్నాం. బట్ కార్పొరేట్ ఈవెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఏదైనా ప్రేక్షకులు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టు మిమిక్రీ తీసుకోండి. ఫర్ ఏంటమ్మా చిల్డ్రన్ పర్పస్. ఏంటమ్మా చిల్డ్రన్ పర్పస్. ఇక్కడ చిల్డ్రన్ పర్పస్ ఎందుకు అన్నాను సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎందుకు ఫస్ట్ ఎక్కడ ఎవరు ఉంటారమ్మా, పిల్లలు వస్తారు. ఆ పిల్లల గురించి మనకి ఈవెంట్ చేయాలి. మనం చాలా మంది మ్యారేజ్ ఈవెంట్లో చిన్న చిన్న మెచ్యూర్ ఫంక్షన్స్లోని లేకపోతే ఆస్ట్రేలియా ఫంక్షన్స్లో చూస్తాం. ఏమంటే ఫస్ట్ మ్యూజిషియన్స్ కానీ మిమిక్రీ కానీ ఉందంటారు. నెక్స్ట్ ఇందులో ఏంటమ్మా సమావేశాలు. నెక్స్ట్ ఇక్కడ సమావేశాలు ఏంటమ్మా ఏదైనా కమ్యూనిటీ హాల్ మీటింగ్స్, ఏంటమ్మా కమ్యూనిటీ హాల్ మీటింగ్స్. ఇక్కడ మీటింగ్స్ అంటే ఏంటమ్మా ఏదైనా సభలు. మీరు అనుకోండి ఈ రోజు కోవిడ్ గురించి తీసుకున్నాం, సీఎం గారు కాన్ఫరెన్స్ మాట్లాడి ప్రతి ఒక్కరితో ప్రజల గురించి ఏదైనా, లేకపోతే మాంతి బూత్ తీసుకోండి. ఇప్పుడే అదే ప్రజల వద్ద మనం ఏదైతే చేరుతుందో లేదు అవన్నీ కూడా మనకి ఈవెంట్స్కి వస్తాయి. నెక్స్ట్ కార్పొరేట్లో ఇంకోటి ఏమంటే అమ్మా నెక్స్ట్ ఇంకేంటమ్మా ఏమైనా పార్టీస్, హాలిడే ట్రిప్స్ కానీ ఆర్ పార్టీస్. చాలా మంది చూడండి మన సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్లో వీకెండ్స్ ఉంటాయి. వీకెండ్స్ అంటే ఏంటమ్మా సాటర్డే సండేస్ ఉంటాయి. సాటర్డే సండేస్లో మనం ఏం చేసుకుంటాం అంటే బేసికల్గా ఆ టూరిస్ట్కి ఈవినింగ్ ప్లాన్ చేసుకుని ఏ కొడైకెనాల్ లేకపోతే హైదరాబాద్లో ఏదైనా టూరిస్ట్ దూరంగా ప్లేసెస్ ఉన్నాయి, లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ చూద్దామని అవన్నీ కూడా ట్రిప్స్. ఈ రకంగా ఏంటమ్మా ఇవన్నీ కూడా వారే అరేంజ్మెంట్ చేస్తారు. ఇక్కడ వెహికల్ నుంచి అక్కడ వెహికల్ దించడం వరకు టూరిస్ట్ స్పాట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏదైనా బోట్ రేసింగ్ ఉందా, లేక సైట్ సీయింగ్ ఉందా, లేకపోతే ఏదైనా ఏమైనా ఉన్నాయో అన్ని కూడా వాళ్ళే మనం చెప్తారు. బట్ ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ రూపంలో వాళ్ళే దగ్గర నుండి చేస్తారు, వాళ్ళే అన్ని దగ్గర చెప్తారు. గైడ్ లాగా అన్ని కూడా మనకి డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా వాచ్మెన్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఈ కార్పొరేటివ్ ఈవెంట్స్లోకి వస్తాయి. ఇది ఒక భాగం అన్నమాట. మనకి ఇంకో భాగం ఏంటమ్మా అంటే నెక్స్ట్ ఇంకోటి అంటే లార్జ్ పార్టీస్ ఉన్నాయి. లార్జ్ మెజిషియన్స్ కానీ లేకపోతే ఏదైనా షోస్ అంటే జగ్లింగ్ అంటే తెలుసు కదమ్మా, ఇలా బాల్స్ వేస్తారు కదా, అవన్నీ కూడా ఇది అనదర్ పార్ట్ ఆఫ్ ఏంటి ఈవెంట్స్కి వస్తున్నాం. దీంతో పాటు ఏంటమ్మా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఏవో చిన్న కాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని అమెరికాలో తానా అని మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభలు జరుగుతున్నప్పుడు ఏమంటే ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అసోసియేషన్ కూర్చుకొని వాళ్ళ తగ్గట్టు మన ఎక్కడైతే సంక్రాంతి మనం ఇక్కడ చేసుకుంటాం కాబట్టి అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఒక దసరా ఈవెంట్స్ కానీ, లేకపోతే తానా ఉంటుంది
తెలుగునాడు, అమెరికన్ నేషనల్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ అవన్నీ కూడా కార్పొరేట్ దీనికి వస్తాయి. ఇందులో కూడా సేమ్ థింగ్, సాంప్రదాయాలు కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఏంటమ్మా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే కల్చరల్ సంబంధించినవి అన్నీ కూడా ఎంచుకోవచ్చు. పెద్ద పెద్ద లార్జ్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. బట్ ఇవన్నీ ఏంటమ్మా అంటే ఇవి కార్పొరేట్ అకౌంట్స్. మరి లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారు, వివిధ రకమైన కార్పొరేటివ్ అకౌంట్స్ గురించి వివరించండి అంటే ఇదో క్వశ్చన్. అంటే అవన్నీ కూడా మనం తెలుగులోనే రాసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్పొరేటివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, కార్పొరేట్ ఈవెంట్స్ ఎలా చేసుకుంటామో అవి కూడా మనం తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ అమ్మా ఏంటమ్మా అంటే ట్రేడ్ ఫెయిర్స్. జనరల్గా ఇక్కడ ఫెయిర్స్ అండ్ మీనింగ్ ఏంటమ్మా సంత లేకపోతే సమూహం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఏదైనా లార్జ్ మూవీస్లో కంటే ప్రదర్శనశాల చేస్తారు. అండ్ ప్రదర్శనశాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఎలా పుట్టారు, తన బట్టలు ఏంటి, ఎలా చనిపోయారు, గాంధీజీ మ్యూజియం ఉంది ఢిల్లీలో, గాంధీజీ ఏంటి ఎలా ఉండేవాడు, ఎలాగే ప్రదర్శించేవాడు, అవన్నీ కూడా ఒక ఈవెంట్ మేము చేసుకోవచ్చు. ఆ ఈవెంట్ మేము కూడా ఏమంటామా ట్రేడ్ ఫెయిర్స్ అంటాం. ట్రేడ్ ఫెయిర్స్ లేదా ఎగ్జిబిషన్స్ అంటాం. ఏవో చిన్న మన పల్లెటూరులో ఎగ్జిబిషన్స్ కాదమ్మా, చాలా ఎగ్జిబిషన్స్ పెడతాయి. కాటన్ సేల్ అని. కాటన్ సేల్ అంటే ఏంటి, రకరకాల మన ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న కాటన్ శారీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ శారీస్తో పట్టు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఓకేనా. ఇక్కడ ఫెయిర్ అంటే ఏంటమ్మా అంటే ఇక్కడ ఫెయిర్ మార్కెట్ కూడా ఉంటుందమ్మా. ఏ రకంగా నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ తీసుకోండమ్మా. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటమ్మా ల్యాండ్, సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ నెక్స్ట్ ఇండివిజువల్ హౌసెస్ కానీ రకరకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అమ్మా. సరే ఇక్కడ ఎందుసారి ఇక్కడ ఫెయిర్ మార్కెట్ గురించి చెప్పానంటే ఎగ్జిబిషన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మన కష్టం కానీ ఒక వైజాగ్ కానీ హైదరాబాద్ శ్రీకాకుళంలో పెద్ద కమ్యూనిటీ హాల్ మీటింగ్ ప్రాపర్టీస్ ఏంటమ్మా అంటే పలానా ఏరియాలో ఇన్ని ఎస్ఎఫ్టీకి ఇంత తక్కువకి ఇస్తున్నాము, లేకపోతే ఈ బిల్డింగ్ కి ఇంత ఎస్ఎఫ్టీకి 10 లక్షలు, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ నేను 2 BHK అంటే ఏంటమ్మా 2 BHK అంటే అర్థం ఏంటి బెడ్రూమ్, హాల్, కిచెన్, లేకపోతే 3 BHK లేకపోతే టెర్రస్, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్టీ సేల్ చేస్తారు. అవన్నీ కూడా ఏంటమ్మా మార్కెట్. సరే ఎందుకు సార్ ఇలా చేస్తారంటే ప్రజల్లో అవగాహన, ఏ బిల్డింగ్ కొనాలి, ఏ రకం వాస్తు ఎలాగుంది, అవన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. బట్ ఈ రకంగా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు సార్ అంటే మనం ఇల్లు ఎతకాలంటే ఎక్కడ వెతుకుతాము, ఎక్కడ మంచి ఏరియా ఉంది లేకపోతే ఏది బాగుందో మనకు తెలియదు. అదే వాళ్ళకి అప్ చెప్పామంటే వాళ్ళే మనకు సజెస్ట్, వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ కానీ వాళ్ళకి ఇస్తే మనమే చెప్తారు సార్ ఎక్కడ ఏం ప్రాపర్టీ బాగుంది, ఏది బాగుంది, అవన్నీ కూడా ఫేర్ మార్కెట్లో మనకి చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ఇది మార్చ్. ఈ క్వశ్చన్ ఏంటమ్మా అంటే మార్చ్ 2019లో క్వశ్చన్ ఇచ్చారమ్మా. ట్రేడ్ ఫేర్స్ అంటే ఏంటి, ఎగ్జిబిషన్ గురించి వివరించండి. సరే ఎలాగంటే ఫేర్ మార్కెట్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం. సరే ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా షోరూమ్స్ అంట కార్స్ కానీ లేకపోతే లగ్జరీ గూడ్స్ కానీ. ఇక్కడ లగ్జరీ గూడ్స్ ఎందుకన్నా అంటే డైమండ్స్ కానీ గోల్డ్ కానీ పెడతారు. అంటే ఆ రేంజ్లో ఎవరో తయారు చేస్తారో షాప్ వాళ్ళు అక్కడ ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శించినప్పుడు మనం కొనుక్కోవచ్చు. అది ఏదైనా ఒక వస్తువు, ఏదైనా బంగారమైన అవ్వచ్చు లేకపోతే కార్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ మేబీ, ఇవన్నీ కూడా మనకి చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయంగా వస్తున్నాయి. ఇవే ఈ ఎగ్జిబిషన్స్ అంటే ఈ రకంగా ఏవైనా మనం ఏదైనా చేసుకోవచ్చు అని కూడా అవన్నీ కూడా మనకి వినియోగిస్తాం. నెక్స్ట్ ఇది ట్రేడ్ ఫేర్ అంటే ఏంటి, ఎగ్జిబిషన్స్ అంటే మనం వివరిస్తాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే కాన్ఫరెన్సెస్ అంటే ఏంటి, ఏ రకంగా కాన్ఫరెన్స్ ఉంటే మనం తెలుసుకోవచ్చు. ఏంటమ్మా కాన్ఫరెన్సెస్. ఇక్కడ కాన్ఫరెన్సెస్ అంటే మరి ఇంకేమీ లేదమ్మా, చెప్తాను చూడండి ఒకసారి. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా. ఓకే, కాన్ఫరెన్సెస్ అంటే ఏంటమ్మా సమావేశాలు. ఇక్కడ సమావేశాలు మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ గరికపాటికి తెచ్చాం అంటే ఏంటి, తన ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయి, పిల్లలు ఏ రకంగా ఆ ప్రవచనాలని మన దగ్గర చేరాయి, ఏ విషయాలు చెప్తున్నారు, ఏ విషయాలు పిల్లలు చేయాలి, ఏ విషయాలు తల్లిదండ్రులు చేయాలి, ఏ విషయాలు మాస్టర్ బోధించాలి అని కూడా ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ వస్తాయి. మన కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు అమ్మా అంటే ఇక్కడ రకాలు ఉంటాయి మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసి ఎక్కువగా మనం ఏ రకంగా ఉపయోగిస్తామా అంటే బిజినెస్ కాన్ఫరెన్సెస్,
ఏంటమ్మా బిజినెస్ కాన్ఫరెన్స్. జనరల్గా మనం ఏంటి, మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉన్నదనుకో మనం ఏం చేస్తామో ఆటోల మీదో లేకపోతే బస్సెస్ మీద ఏదైనా పోస్టర్స్ లేకపోతే అందించి మనం ప్రచారం చేస్తాం. బట్ ఇలాంటి చిన్న చిన్నవి వాళ్ళు బిజినెస్ చూస్ చేయడం ఏం చేస్తారంటే ఒక మీటింగ్ పెడతారు. పెద్ద పెద్ద సిటీలోని పెద్ద పెద్దలందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి రమ్మంటారు. రమ్మని మా బిజినెస్ ఇది ఉంది, ఇలా ఉంటుంది, ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా జరిగితే మనకి ఈ విధంగా ఉంటుందని మనకి చెప్తారు అన్నమాట. ఓకేనా? ఇలాంటివి చెప్పేటప్పుడు ఏంటమ్మా అంటే కాన్ఫరెన్స్ గజ్జితే కాన్ఫరెన్స్ ఎప్పుడమ్మా అంటే ఏది కూడా ప్రతిదానికి కూడా డబ్బులతో కూడుతుందమ్మా. డబ్బులు లేకంటే ఏది కూడా మనం చేయలేము. ఇవన్నిటి కూడా అమ్మా అంటే వీళ్ళే పేదే అమౌంట్. ఇక్కడ బిజినెస్ కాన్ఫరెన్స్ ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాపర్టీస్ సేల్ చేయడానికి లేదా మీరు అనుకునే ప్రాపర్టీస్ చేయడానికి లేకపోతే వెల్త్, లోన్స్, ఎడ్యుకేషన్ పర్పస్. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ఎందుకన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ఎందుకన్నానంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మీకు ఎందుకు తెలుసు ఎడ్యుకేషన్ పర్పస్ అన్నాను? ఎంసెట్ ర్యాంక్ వచ్చింది అనుకో, ఏ ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది, ఆ సీట్ వస్తే ఆ కాలేజ్ ఏది వస్తుంది, ఆ కాలేజ్ వేరే ఎంత, దాని కాలేజ్ కోడ్ ఎంత, దాని లొకేషన్ ఎంత, వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎంత ఉంటాయి, అవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ లోకే వస్తున్నాం. ఇది బిజినెస్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, ఏ రకంగా. నెక్స్ట్ అలాగే ఈ కాన్ఫరెన్స్ కి ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది? కార్పొరేట్ ఈవెంట్స్ కి ప్లానింగ్ అంటే ఏంటంటే ప్రణాళిక. ప్రణాళిక కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు సార్ అంటే విత్ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక టైమింగ్ ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ భావన, అసలు ఏమి, వాట్ ఈస్ ద థాట్, ఏం మాట్లాడాలనుకుంటున్నారు దాన్ని ఉద్దేశించి దాన్ని భావన అంటారు. నెక్స్ట్ వి నీడ్ టు ఏంటమ్మా దీనికి బడ్జెట్ అంట, ఎంతమంది గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి వస్తే ఏమేమి ఇవ్వాలి, ఏమేమి చెయ్యాలి, ఎన్ని కుర్చీస్ కావాలి, ఎన్ని టెంట్లు కావాలి, అవన్నీ కూడా ఏంటమ్మా బడ్జెట్. నెక్స్ట్ గెస్ట్ ఎవరు, అవునా లేదా, గెస్ట్ వాళ్ళు మర్యాద ఏం చేయాలి. నెక్స్ట్ టైం, డేట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అదే టైంలో ఏవైనా ఉండొచ్చు, లేకపోతే ఎలా చేయాలి, అవన్నీ కూడా మనకి. నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మనకి క్లియరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక థాట్స్ అన్న తన తన భావాలు ఏ విధంగా ఉన్నాయో వ్యక్తిత్వం చేస్తారు ఈ ఈవెంట్స్. నెక్స్ట్ బడ్జెట్ గురించి ఎంత, దానికి ఏమి ఇవ్వాలి, అది ఫుడ్, గెస్ట్ లెవెల్, టైం ఎంత, డేట్ ఎంత, లాస్ట్ కన్క్లూజన్. ఇవన్నీ కూడా మెయిన్ 5 రోల్స్ అని కూడా మీకు 6, 7 ఉన్నాయి. బట్ మనకి ఏదేమో కార్పొరేట్ థాట్స్ అంటే ఏ విధంగా భావన అనేది ప్రజల్లో చేరవేస్తున్నారు, ఇది చెప్పింది రైటా రాంగా. నెక్స్ట్ బడ్జెట్, నెక్స్ట్ గెస్ట్లు ఎవరు వస్తారు, ఏ గెస్ట్ ఎవరు పిలిస్తే బాగుంటుంది. క్రికెట్ ఏదో ఓపెన్ చేస్తాను క్రికెట్ తెస్తారు, ఏదో కాలేజ్ ఓపెన్ చేస్తాను ఎంఈఓ డిఈఓ తెస్తే మంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరో ఒకరు. నెక్స్ట్ టైం, ఎంత టైం కేటాయిస్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు, అది కూడా మనం మాట్లాడుకోలేదు. ఇష్టం వచ్చిన టైం అంటే వాళ్ళు కూడా ఎక్స్ట్రా కాస్ట్ పడుతుందా లేదా, అవన్నీ కూడా టైం అని ఇష్టం. లాస్ట్ గా కన్క్లూజన్ మాట. ఇవన్నీ కూడా జస్ట్ కార్పొరేట్ వర్స్. ఇప్పుడు కార్పొరేట్ తీసుకున్నాం బట్ అలాగే గవర్నమెంట్ వాళ్ళకి ఏవైతే తీసుకుందో మాట్లాడుకున్నాం. ఏంటమ్మా ఇప్పుడైతే కార్పొరేట్ సమస్య గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సరే ఇక్కడ గవర్నమెంట్ ఈవెంట్స్ అంటే ఏంటమ్మా సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మనకు వచ్చింది ఏంటమ్మా పొలిటికల్ ర్యాలీస్. ఇక్కడ పొలిటికల్ ర్యాలీస్ ఏంటమ్మా ఏదైనా ఎలక్షన్ వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్ తాలూకు ఏదైనా ప్రచారం చేయడం కానీ ఇవన్నీ కూడా పొలిటికల్ మీటింగ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇందులో ఏంటమ్మా కాన్ఫరెన్సెస్, ఎవరైనా కాన్ఫరెన్స్ సమావేశాలు ఎవరైనా మినిస్టర్ వచ్చారా లేకపోతే సీఎం వచ్చారా లేకపోతే ఏదైనా ఓపెనింగ్ చేసినప్పుడు అవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ప్రచారాల శిబిరాలు. ఇక్కడ ప్రచారం చేయడం అంటే ఏంటమ్మా, ప్రచారం చేయడం అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రచార శిబిరాలు అన్న. ఇక ప్రచార శిబిరాలు అంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి పుట్టినరోజు అనుకో బ్లడ్ ఇస్తారు, లేదా బ్లడ్ డే అనుకో బ్లడ్ అందరూ రొటేట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ ఎవరు ఇచ్చారనుకో అందరి పాటు ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఏంటమ్మా అంటే మీటింగ్స్ విత్ డెప్యుటేషన్ అంటే అర్థం ఏంటి, వాగ్దానం. వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ మన మార్నింగ్ ఎలా న్యూస్ ఛానల్లో వస్తుంది డిబేట్
డిబేట్ మోడల్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ పార్టీ ఏమనుకున్నారు, వీళ్ళు ఏమి హామీలు ఇస్తున్నారు, వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. నెక్స్ట్ పార్లమెంట్ మీటింగ్స్. పార్లమెంట్ మీటింగ్స్ అన్ని కూడా, సమావేశాలు అన్ని కూడా గవర్నమెంట్ ఈవెంట్స్ కింద వస్తాయి. ఎందుకంటే పార్లమెంట్ జరగాలి, అది ఏ దాని అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఏం మాట్లాడుకున్నారు లేకపోతే ఏం చేసుకున్నారు. నెక్స్ట్ అలాగే మన ఎమ్మెల్సీ శాసనసభల మీటింగ్స్ ఉంటాయి కదా, ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్యేసి మీటింగ్స్ అవుతుంటాయి లేదా, శీతాకాల సమ్మర్ ఏంటి సమ్మర్, నెక్స్ట్ వింటర్, బోత్ హౌసెస్లో ఉంటాయి లేదా, అవన్నీ కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పొలిటికల్ ర్యాలీస్ అవ్వచ్చు, కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ప్రచార సభలు అవ్వచ్చు, మీటింగ్ విత్ డెప్యుటేషన్స్ అవ్వచ్చు, పార్లమెంట్ మీటింగ్ అవ్వచ్చు. మన రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యే మీటింగ్స్ అన్నిటి కూడా ఈ రకంగా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే అమ్మా ఇట్ ఈస్ 50 మార్క్స్ పేపర్. మీరు గాబరు పడాల్సి ఉంటుంది, ఈజీగా మనం ఇది మౌల్డ్ చేయొచ్చు. మీ ఓన్గా స్కిల్స్ ఉపయోగించి రాయొచ్చాము. తెలుగులోనే రాసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో. దీని గురించి వరీ పడాల్సి మనకు ఏమంటే బీకామ్కి ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా కాబట్టి అలాగే ఆ సబ్జెక్ట్లో మనకి 50 మార్క్స్ పేపర్ వచ్చింది లక్కీగా. ఆ 50 మార్క్స్ పేపర్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ జస్ట్ చేస్తే అంటే జనరల్ బయట ఉండి ప్రపంచాన్ని, బట్ అవి వ్యక్తిత్వం చేసి రాయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే లాట్ ఆఫ్ సైడ్ ఎడిటింగ్స్ ఉంటాయి, అలాగే సైడ్ ఎడిటింగ్స్ ఉంచుకొని మనం వివరించుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా అంటే మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్ ఏవైనా సెట్ అయితే మనం PHPSQలో సెకండ్ యూనిట్ అయింది కదా, లాస్ట్ టాపిక్ సెకండ్ యూనిట్లో ఉంచుకొని నెక్స్ట్ క్లాస్లో కుకీస్ ఉంటుంది, ఫార్మ్స్ ఉంటుంది, ఫార్మ్స్ ఎలా తయారు చేయాలి అని మన నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద పద్మావతి డిగ్రీ కాలేజ్ ఆన్లైన్ క్లాస్. మనం ఇప్పుడు ఫైనల్ బీకామ్ నుంచి 6th టర్మ్ నుంచి PHP అండ్ MySQL చెప్పుకుంటున్నాం. బట్ మన క్లాస్ జనరల్గా ఏంటమ్మా అంటే ఫస్ట్ 2 యూనిట్స్ అయింది, బట్ ఈ టైంలో మీరు మళ్ళీ మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఓకేనా, మన లాస్ట్ బిఫోర్ సెమిస్టర్లో వెబ్ టెక్నాలజీ నేర్చుకున్నాం. అది కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మన ట్యాగ్స్ ఉపయోగించి రకరకాల వెబ్సైట్స్ అని రూపొందించి మనం ఫార్మ్స్ చేసాము, లేకపోతే CSS చేసాము, క్యాస్కేడింగ్ స్టైల్స్ తీసుకున్నాము, వాల్యూస్ ఫార్మ్స్ తీసుకున్నాము, మెసేజెస్ తీసుకున్నాము, ప్రాంప్ట్ బాక్సెస్ తీసుకున్నాము. ఓకే, దానికి కొంచెం ఎక్స్టెన్షనే PHP. PHP అంటే ఏంటమ్మా అసలు హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఏంటమ్మా ఈ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అంటే ఏమా అంటే ఏమి లేదు, ఒక డాలర్ సింబల్తోని PHP అనే ఒక దీంతో సింటాక్స్ రాస్తాం, దీన్నే మనం PHP అంటాం. అసలు PHP అంటే ఏంటమ్మా అంటే ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఏంటమ్మా ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనం ఒకసారి చెప్పుకున్నాము, మళ్ళీ మర్చిపోయి ఉంటారు, ఒకసారి చూద్దాం. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అమ్మా అంటే మనకి ఎగ్జిక్యూషన్ అవసరం లేదు, ఒక నోట్ ప్యాడ్ ఉంటే మనకి సరిపోతుంది. నోట్ ప్యాడ్లో మన ప్లాట్ఫామ్లో మనం అది స్క్రిప్ట్ డిజైన్ చేస్తాము, ట్యాగ్స్ ఉపయోగించి HTML దీంతో ఉపయోగించుకొని స్క్రిప్ట్ రాస్తాం, దాని గురించి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటమ్మా ఇది ఈజీ, ఓపెన్ సోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏంటమ్మా ఓపెన్ సోర్స్ అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి డిజైన్ చేస్తాం అన్నమాట. ఒక ఇది PHP. సరే ఈ PHP ఫైల్స్ అనేవి జనరల్గా ఎలాగా ఉంటాయేమో అంటే HTML ఉండొచ్చు, లేకపోతే CSS అయినా మనకి, లేదంటే జావా స్క్రిప్ట్ అయినా మనకి ఉండొచ్చు. ఏంటమ్మా ఏదైనా HTML ఉండొచ్చు, లేకపోతే CSS అయినా ఉండొచ్చు, లేదంటే ఒక జావా స్క్రిప్ట్ రూపంలోనే మనకి తెలియజేసేసి. నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ నీడ్ నోడ్ ఏ సర్వర్. ఏంటమ్మా మనకు ఒక సర్వర్, మనకి లోకల్గా ఏంటమ్మా అంటే అపాచీ టామ్క్యాట్ సర్వర్ ఉంటుంది. ఏంటమ్మా అపాచీ టామ్క్యాట్ సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్లో మనం జనరల్గా మనం ఇది ఉపయోగించు, అపాచీ టామ్క్యాట్ సర్వర్లో మనకి ఇది ఉపయోగించు. సార్ ఇది ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏమో అంటే PHP ఏంటమ్మా డైనమిక్ కంటెంట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏంటమ్మా డైనమిక్ కంటెంట్ అంటే పేజెస్ అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మన లాస్ట్ క్లాస్ యాక్టివ్ సర్వర్ పేజెస్ అంటే ASP పేజెస్ కానీ, లేకపోతే JSP పేజెస్. ASP ఏంటమ్మా యాక్టివ్ సర్వర్ పేజెస్ కానీ, జావా స్క్రిప్ట్ పేజెస్ కానీ ఇక్కడ ఈజీగా మనకి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా, ఇందులో అక్కడ PHP రన్ చేయాలంటే ఏ ప్లాట్ఫామ్ అయినా. సరే ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఏంటమ్మా అంటే మీకు డౌట్ రావచ్చు. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే విండోస్లో కానీ, లేకపోతే లైనక్స్లో కానీ, ఒక మెషిన్ టోస్ వేయించామంటే యాప్లై OS మాట. ఆ ఏ తోలు సాఫ్ట్వేర్ అయినా మనం ఇది రన్ చేయొచ్చాము. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటమ్మా దీనికి వర్క్ చేస్తుందమ్మా అంటే విండోస్ కానీ, లేకపోతే లైనక్స్ కానీ, లేకపోతే OX కానీ, ఏంటమ్మా మ్యాక్ OS మాట. మ్యాక్ OS అంటే మెషిన్ టోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనకి ఇది రన్ చేస్తుంది. ఇది అఫీషియల్ ఏదైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ ఆఫ్ సోర్స్
ఈ సాఫ్ట్వేర్కి మనం పే చేయవసరం లేదు. ఇది దాని బేసిక్గా దీని సింటాక్స్ ఏముంటుందమ్మా అంటే PHP అని ఉంటుంది, లేదా మనం క్లోజ్ చేయొచ్చు మరి. ఇది బేసికల్గా సింటాక్స్ మరి. సరే ఇక్కడ ఏంటమ్మా అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఏంటమ్మా, సి లాంగ్వేజ్ అంటే ప్రింట్ఎఫ్ వాడతాము, జావా అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్తాము, లేకపోతే ఇక్కడ ఏంటి బట్ ఇక్కడ ఎలా వాడతామా అంటే జస్ట్ ఒక సింటాక్స్ ఏంటమ్మా అంటే ఎకో అనే ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఒక వాడతాం. మీరు అన్నట్టు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అవన్నీ కూడా ఏమీ రాయాల్సి. ఇది బేసిక్గా PHP అంటే PHP. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఏంటమ్మా అంటే బేసికల్గా వేరియబుల్స్ అంటే ఏంటి ఏమా, ఇందులో సేమ్ ఇందులో ఎలా ఉంటాయమ్మా ప్రతి లాంగ్వేజ్లో కూడా కామన్, ప్రతి లాంగ్వేజ్లో మనకి కామన్గా ఉంటుందమ్మా. ఓకేనా? ఇదమ్మా వేరియబుల్. ఇక్కడ వేరియబుల్స్ జనరల్గా అన్ని లాంగ్వేజ్లో ఒకటేనమ్మా, ఏ వేరియబుల్స్ అయినా మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ యాక్చువల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మనం మాట్లాడాలంటే స్పెషల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఏంటమ్మా స్పెషల్ కంటెంట్ ఏదో ఒకటి ఉంటుంది. స్పెషల్ కంటెంట్ ఇక్కడ చేయడం అంటే ఏంటమ్మా అంటే హోల్సే వాల్యూ, అంటే కొంత వాల్యూ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఒక వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే వై అని. బట్ ఇక్కడ PHPలో వేరియబుల్ ఎలా తీసుకుంటుందమ్మా అంటే $x అలాగే $y. ఇది డాలర్ సింబల్ అమ్మా, సింపుల్గా చెప్పి ఇది డాలర్ సింబల్. ఈ సింబల్ని వేరియబుల్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, $x = 2 అంటే ఈ ఎక్స్ తాలూకు వాల్యూ ఎంతమ్మా 2 అనేది ఓల్డ్. మామూలుగా ఎంతమంది లాంగ్వేజ్ ఎంతమ్మా x = 2. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే x + y = z అని రాసుకోవచ్చు ఏదైనా ఒక లాంగ్వేజ్లో. బట్ ఇక్కడ PHPకి వస్తే ఎలా రాసుకుంటామమ్మా $x + $y = $z అని మనం డినోట్ చేస్తున్నాం. ఇది మనకి జనరల్గా ఈ వేరియబుల్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి జనరల్గా ఏంటమ్మా అంటే ఆపరేటర్స్ తీసుకోండి. ఓకేనా? ఆపరేటర్స్ ముందు ఇక్కడ వేరియబుల్స్ దీని తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా డేటా టైప్ తీసుకోండి. మీరు జనరల్గా డేటా టైప్స్ ఏ విధంగా ఉంటాయమ్మా అంటే మీరు అనుకున్నట్టు బొలిన్ ఉండొచ్చు, నల్ వాల్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, క్యారెక్టర్ అయినా మనకి ఉండొచ్చు. ఏంటమ్మా స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, అలాగే నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇలా ఇంకా రకరకాలు ఉంటాయేమో మనం ఫైల్ కూడా తీసుకోవచ్చు. వాడితే స్ట్రింగ్ అమ్మ. స్ట్రింగ్ అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం స్ట్రింగ్ అనుకోవచ్చు. ఇక స్ట్రింగ్ తో డేటా టైప్ ఏమంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కలెక్షన్ చేసి నెక్స్ట్ ఇంటీజర్ ఏంటమ్మా మీరు అనుకున్నట్టు -2.14 నుంచి 2.74 ఫ్లోట్ అయినా డబుల్ అయినా క్యారెక్టర్, నల్ వాల్యూ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని మనం డినోట్ చేసుకోవచ్చు. ఇవి జనరల్గా ఏంటమ్మా అంటే ఇవి డేటా టైప్స్. ఏంటమ్మా డేటా టైప్స్ అంటే అడుగుతాడు అనమాట, 5 మార్క్స్ కానీ అడుగుతాడు. డేటా టైప్స్ ఇన్ PHP అని అడుగుతాడు. డేటా టైప్స్ అండ్ PHP అంటే స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్. దాని వరకు మనకి మేము నోట్స్లో ఆల్రెడీ మేము చెప్పుకున్నాము. స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే క్యారెక్టర్ అయితే మన నోట్స్లో ఉంటుంది. దీని డెఫినేషన్ వీలైతే దీనికి ఎలా డినోట్ చేస్తే రాసుకుంటే సరిపోతుంది. ఇవి డేటా టైప్స్. నెక్స్ట్ ఈ డేటా టైప్స్ పడుతూ నెక్స్ట్ ఏంటమ్మా ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఇన్ PHP. జనరల్గా అన్ని రకాల ఆపరేటర్స్ ఒకటేనమ్మా, ఏ లాంగ్వేజ్ అయినా ఆపరేటర్స్. మనకి మెయిన్గా ఏంటమ్మా అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, అలాగే ఇంక్రిమెంట్ ఆఫ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కావాలంటే మనకి లాజికల్ ఆపరేటర్స్ కూడా లాజికల్ లాంగ్వేజ్ మీకు తెలుసు. అథమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏంటమ్మా డివిజను, ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. బట్ ఇక్కడ ఎలాగమ్మా ఇంత మనం చెప్పుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ చేసుకో $x + $y = $z.
డాలర్ సింబల్ ఉంటున్నాము పెట్టిగా చెప్పాలంటే మనం ఇక్కడ అంతగా నీట్గా రాయలేం కదా. ఓకేనా, సమ్ రాసుకోవచ్చు. సరే ఇక్కడ అంటే ప్లస్ అయితే ప్లస్ రాస్తారు, మైనస్ అయితే మైనస్, డివిజన్ అయితే డివిజన్, మల్టిప్లికేషన్ మల్టిప్లి. బట్ ఇక్కడ ముందుకి డాలర్ సింబల్ అంటే వీ నీడ్ టు రైట్ దట్ వన్. మనం ఇచ్చేటప్పుడు వేరియబుల్ ఒకే చేసేటప్పుడు ఎలాగా రాయాలి కాబట్టి వీ నీడ్ టు ఇదో ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై, ఎక్స్ దీని మీద ఉన్నాయి కదా, ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు వై, మైనస్ ఈక్వల్ టు మైనస్, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ కంపారిటివ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా ఈక్వల్ సింబల్స్. మరి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ సింబల్స్ అంటే ఏంటమ్మా అంటే బేసిక్గా ఏమంటే ప్లస్ ప్లస్ డాలర్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ డాలర్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ మైనస్ డాలర్ వై, ఇలాగా ఇదే ఇంక్రిమెంట్ ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే డివిజన్, అలా మనం చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకేంటమ్మా అంటే లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఎండ్, ఆర్, నాట్, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేటర్స్. అంటే ఏంటమ్మా ఆపరేటర్స్ PHP ఏంటమ్మా అథమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్. ఇవి జనరల్గా ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటమ్మా PHP కండిషనల్ స్టేట్మెంట్స్. అన్నిటి కూడా కామన్ అన్నమాట. స్టేట్మెంట్స్ అని ప్రత్యేకంగా మనం ఏమి అవసరం లేదు, ప్రత్యేకంగా మనం దీని గురించి ఏమి అవసరం లేదు. స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఓకేనా. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ అనేది ఒక కండిషన్ ఇచ్చామనుకో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ $x గ్రేటర్ దాన్ 20 అని అనుకో, సచ్ కండిషన్ రాస్తుంది. దీనికి ఏ వస్తుందో మనం ఇలాగా జనరేట్ చేస్తుంది. ఇది ఇఫ్ కండిషన్. జనరల్ ఇదంతా కూడా మన ప్రోగ్రామ్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఇఫ్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఇఫ్ కండిషన్ ఎల్స్ మళ్ళీ కండిషన్. ఇవన్నీ కూడా ఏంటమ్మా సింటెక్స్ కామన్ అమ్మా. ఎన్ని లాంగ్వేజెస్లో సింటెక్స్ కామనే, బట్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ అది సేమ్. ఇఫ్ కానీ ఎల్స్ ఇఫ్ కానీ ఇవి ఎల్సి స్టేట్మెంట్లో ఉంటుంది. బట్ ఒక స్విచ్ కేసెస్లో మాత్రం మనం స్విచ్ కేసులో స్విచ్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అలాగే నెంబర్ ఆఫ్ స్విచెస్ అని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటమ్మా అంటే స్విచ్ ఆఫ్ ఎన్ అనుకో, స్విచ్ ఆఫ్ ఎన్ అనుకో, ఎన్ అనేది అనుకో, ఇక్కడ కేస్ లేబుల్ కేస్ 1, కేస్ 2, కేస్ 3, 4, 5 అప్ టు ఎన్ని అయితే మనం ఇంక్లూడ్ చేసుకుంటూ అన్ని కూడా మనం డివైడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనకి స్విచ్ స్టేట్మెంట్స్ మనకి, ఓకేనా. ఇవి PHP తాలూకా స్టేట్మెంట్స్ మనకి. నెక్స్ట్ ఇవి కండిషనల్ స్టేట్మెంట్. మనం జనరల్గా ఏంటమ్మా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అడుగుతాడు జనరల్గా ఎగ్జామ్కి ఎక్కువగా ఏంటి అడుగుతాడమ్మా అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు. ఏ స్టేట్మెంట్స్ అమ్మా లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే సేమ్ అమ్మా ఫర్ లూప్, డూ వైల్ లూప్, ఆ స్టేట్మెంట్స్ అమ్మా ఏంటమ్మా వైల్, డూ వైల్, వైల్, డూ వైల్, ఫర్ ఈచ్ స్టేట్మెంట్. సేమ్ విధంగా మా ఫర్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఫర్ ఏకైతే కండిషన్ ఇస్తామో కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్స్ ఎక్కువ ద నెంబర్ ఈజ్ అని వస్తుందండి. ద ప్రింట్ స్టేట్మెంట్ మిగతా సేమ్ ఎనీ లాంగ్వేజ్లో అమ్మ ఫర్ లూప్ కాకపోతే ఇక్కడ ఏంటమ్మా లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఏ విధంగా తీసుకుంటాం, వైల్ ఏంటి, డూ వైల్ ఏంటి, ఫర్ ఏంటి, ఫర్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ మరి ఇంకో నేమ్ ఏంటి అనుకుంటారు తెలుసా, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఏంటమ్మా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్ అమ్మా. ఇటరింగ్ స్టేట్మెంట్స్ అన్నా లూపింగ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఒకటే మాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా అంటే మనకి ఇది ఫస్ట్ యూనిట్ తరగా బేసిక్ స్టెప్. ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి PHP అంటే ఏంటి, PHP తరగా వేరియబుల్స్ అంటే ఏంటి, PHP తరగా కాన్స్టెంట్స్ అంటే ఏంటి, PHP తరగా ఆపరేటర్స్ అంటే ఏంటి, PHP ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇంకా 5 మార్క్స్ క్వశ్చన్ అంటే కోడ్ బ్రౌజర్ అండ్
అది రోజు పెట్టుకోవడానికి కూడా మనకి ఉంటుంది. ఇది జనరల్గా ఫస్ట్ యూనిట్ వరకు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మరి. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వస్తేకి మీకు ఏంటమ్మా ఇది ఫస్ట్ యూనిట్ కదా, మళ్ళీ ఒకసారి డీప్గా బ్రేక్ ఆల్రెడీ నేను చెప్పాను. యూనిట్ 2కి వస్తే మనకి బేసికల్గా ఏముంటామా ఏంటుంటాయమ్మా అంటే ఫంక్షన్స్ ఉంటాయమ్మా. మీరు అనుకునే ఫంక్షన్స్ కాదు, ఓకేనా. సెల్ఫ్ కంటైన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఫంక్షన్ స్టేట్మెంట్ అనేది అంటే ఫంక్షన్ అమ్మా ఏంటంటే ప్రోగ్రామింగ్లో రిపీటెడ్ టు ద ప్రోగ్రామ్. ఏంటమ్మా బిల్ట్ ఇన్ పిహెచ్పి అంటే ఏంటమ్మా ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ పిహెచ్పి ఫంక్షన్స్. built in PHP function we can create ఒక ఓన్ గా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇది సెల్ఫ్ కంటైన్డ్ ఏంటమ్మా సెల్ఫ్ కంటైన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఏంటమ్మా సెల్ఫ్ కంటైన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా మనకి ఈ ఫంక్షన్ లో ఉంటాయి అన్నమాట, ఓకేనా. కాకపోతే ఏంటమ్మా ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ అనేది వాడతాం. ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్ వాడతాం అది ఏమంటామా అంటే ఫంక్షన్ బ్రాకెట్లో మనం ఒక ఫంక్షన్ నేమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఏంటమ్మా ఫంక్షన్ నేమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈజ్ నాట్ ఏ నెంబర్ అవసరం లేదమ్మా. ఏంటమ్మా ఈ ఫంక్షన్ నేమ్ స్టార్ట్ విత్ అండర్స్కోర్ అదే లెటర్ దీంట్లో మనం ఈ ఫంక్షన్ ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఎక్కడో ప్రోగ్రామింగ్ లో రాస్తాము, మళ్ళీ దీన్ని ఎక్కడైనా ఆ ఫంక్షన్ ని కాల్ చేసుకునేదానికి క్వెన్ ప్రమోషన్ ఉంటాయి కాబట్టి అది మనం ఫంక్షన్స్ ని ఎలాబరేట్ చేస్తాం, ఓకేనా. ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో మనకి జనరల్ గా ఏంటమ్మా అంటే మరి ఈ ఫంక్షన్స్ ఉన్నదనుకో ఈ ఫంక్షన్స్ లో జనరల్గా ఏంటమ్మా అంటే అండర్ స్కోర్ తో స్టార్ట్ చేస్తామో లేకపోతే లెటర్ తో స్టార్ట్ చేస్తామో లేకపోతే వితిన్ ఫంక్షన్స్ తో చేస్తామో. బట్ ఈ ఫంక్షన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే కాలింగ్ ఫంక్షన్. అంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా చెప్పండి ఫంక్షన్ కావాలి. ఏంటమ్మా అంటే ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్ కాల్మెంట్స్ మనకి ఏంటమ్మా అంటే సేమ్ ఫంక్షన్ నెంబర్ ఆఫ్ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఏంటమ్మా మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1 అలాగే సో ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా మన ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ ఫంక్షన్ దీంట్లో మనం పాస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఫంక్షన్ క్యాన్ హ్యావ్ రిటర్న్ వాల్యూస్ చేసుకుంటాం. ఏంటమ్మా అంటే ఫంక్షన్లో ఒక రిటర్న్ వాల్యూస్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్లో రిటర్న్ వాల్యూస్ అంటే ఫంక్షన్లో రిటర్న్ వాల్యూస్ ఏమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్కడో వాల్యూస్ అని మనం యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $z $x $y అంటే ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ అనేది ఎక్కడో ఇచ్చుకున్నాం మనం ఆల్రెడీ పీడిఫైన్గా ఇచ్చుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5 + 10 = 59 లేకపోతే 2 + 3 = 5 7 + 4 = 11. ఈ వాల్యూస్ అని మనం ఆటోమేటిక్గా ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూస్ అని రిటర్న్ వాల్యూస్ మనకి చూపిస్తాం అన్నమాట ఈ PHP దీంట్లో. ఇక రిటర్న్ వాల్యూస్ చూపించడం అంటే ఏంటమ్మా సింపుల్గా చెప్పలేక బ్రాకెట్లో రాస్తాం. సమ్ ఎంత 15, ఇక్కడ సమ్ ఆఫ్ 5, ఇక్కడ సమ్ ఆఫ్ 11 అని మనం డిజైన్ చేస్తాం. ఇది రిటర్న్ వాల్యూస్ తాలూకా ఫంక్షన్. నెక్స్ట్ క్లాసెస్లో మనం PHPలో ఏమైనా కుకీస్గా మోడల్ మనం చేసుకుంటాము. థ్యాంక్స్.